ఎస్ అండి. ఇప్పుడు భారత ప్రధాని జూన్ 13 నుండి జూన్ 17వ తారీఖు ఆల్మోస్ట్ 5 to 6 డేస్ ఇప్పుడు ఫ్రాన్స్‌లోను, తర్వాత స్లోవేకియా అనే ఒక చిన్న యూరోపియన్ దేశంలో 2 దేశాల్లో పర్యటిస్తున్నాడు. కాకపోతే ఇది భారత ప్రధానికి 100వ ఫారిన్ ట్రిప్. 100వ ఫారిన్ ట్రిప్‌కి అంత ప్రాధాన్యత కూడా ఉంది. ఇది భారత దౌత్య విధానాన్ని ఒక పీకెస్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోతుందనమాట. ఎక్కడికో తీసుకెళ్తుంది. అంత అతిపెద్ద దౌత్యం ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుందనమాట. ఇప్పుడు మొత్తం భారతదేశం యుద్ధాలమయం. ఇది ప్రపంచమంతా యుద్ధాలమయం జరిగే వేళ భారత దౌత్య విధానాన్ని అందరూ పొగిడి తీరాల్సిందే. ఒక అద్భుతమైన దౌత్య విధానం జరుగుతుంది. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే G7 కూటమిలో ప్రధాని పార్టిసిపేట్ చేయడం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే స్లోవేకియా రాజధాని స్లోవేకియా వెళ్ళడం. ఫస్ట్ టైం భారత ప్రధాని అక్కడికి వెళ్ళడం. దాని 1993లో స్వతంత్రం వచ్చాక. తర్వాత ఫ్రాన్స్లో ద్వైపాక్షిక సమావేశాలు. తర్వాత 4వ విషయం ఏంటంటే D10 డెమోక్రసీస్ 10 డెమోక్రటిక్ కంట్రీస్లో ఒక కూటమి పెట్టడం, చైనాని అడ్డుకోవడం. ఈ విధంగా 4 ప్రధానమైన దౌత్య టార్గెట్లతో ప్రధాని అక్కడ దౌత్యం నెలుపుతున్నాడు. చాలా అత్యధిక ప్రాధాన్యత.